రైతులందరికీ నమస్కారం. రైతు భరోసా పథకం అలాగే 500 రూపాయల బోనస్ యాసంగి 4-5 ఎకరాలకు విడుదల చేసిందన్నమాట. 4000 కోట్లు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. మరో 1 గంటలో మీ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లను అయితే యాడింగ్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇప్పటివరకు రైతన్నలకైతే డబ్బులు అనేవి అయితే విడుదల చేయలేదన్నమాట ప్రభుత్వం. ఈ రోజే మనకు 4000 కోట్లు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే మనకు 500 రూపాయల బోనస్ యాసంగికి సంబంధించి క్వింటాలకు త్వరలోనే అకౌంట్లు అయితే జమలు అనేది చేస్తామని చెప్పడం జరిగిందనమాట. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు బోనస్ పై అయితే చెల్లించడంపై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ధాన్యం సేకరించిన వెంటనే సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్కు 500 బోనస్ అయితే జమ చేసేలా కార్యాచరణ అయితే మొదలుపెట్టిందనమాట. ఈ సీజన్లో 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అయితే అంచనా వేస్తుండగా 1500 కోట్లు అవసరం కానున్నాయి. కాగా ఎన్జెడ్బి కామారెడ్డి అంటే నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సిద్దిపేట జిల్లాలో కొనుగోలు అయితే మొదలయ్యేనట్లయితే తెలుస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. రైతులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ యొక్క రైతు భరోసా డబ్బులు అయితే మీ అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే చాలా మందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. ఇంతవరకు ఎవరికైతే అందలేదో ఈ 4 ఎకరాలకు సంబంధించి కూడా చాలా మందికి అయితే డబ్బులు అనేవి ఇప్పటి వరకు కూడా అందలేదన్నమాట. వీరందరికీ కూడా 4000 కోట్లకు సంబంధించి మనకైతే నిధులు అయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆ రైతు భరోసాపై అయితే అఫీషియల్గా కూడా మనకైతే 4000 కోట్లు అనేది అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అలాగే 500 రూపాయల బోనస్ ఏదైతే ఉందో సన్న రకం వడ్లు ఎవరైతే ఇప్పుడు పండిస్తున్నారో వాళ్ళకి సంబంధించి 500 రూపాయల బోనస్ అయితే క్వింటాల్కి అయితే జమ చేస్తున్నారన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తోటి అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. త్వరలోనే తెలంగాణ ఇప్పుడు సంబంధించి అయితే మన వాట్సాప్ గ్రూప్ అయితే మీ అందరికీ కూడా మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుందన్నమాట. కొంచెం అయితే ఓపిక ఉండండి. మీకు ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా ఆ గ్రూపులలో వచ్చేసి అయితే మనం అప్డేట్స్ అయితే ఇస్తుంటాం అన్నమాట. ఎలాంటి పథకాలకు సంబంధించి అయినా కూడా ఇప్పుడు రైతు భరోసాపై అయితే తప్పకుండానైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. ప్రతి ఒక్కరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై అయితే మనకు ఆరోపణలు అయితే వస్తున్న విషయం మనకి తెలిసిందనమాట. ఈ 4-5 ఎకరాలకు సంబంధించి చాలామందికి అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందలేదని అయితే రైతులు ఆరోపణలు అయితే చాలా ఇప్పుడు తీవ్రంగా అయితే ఉన్నానైతే తెలుస్తుంది. అలాగే ఈ రోజు నుంచి మనకు భారీ వర్షాలు అనైతే ఒక అప్డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. రాష్ట్రంలో పలు జిల్లాలో వచ్చే 2 రోజులలో పాటు వర్షాలు కురుస్తాయని అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా అయితే వేసింది. నేడు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు అయితే కురుస్తాయని అయితే పేర్కొందన్నమాట. గంటకు 50 కిలోమీటర్ల వేగంగా వరకు ఈ దుర్గాలు అయితే వస్తుంటాయి అన్నమాట. రైతులకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే చేరుకోవాలి. ప్రతి ఒక్కరైతే తెలుసు కదా, తప్పకుండా షేర్ చేయండి. కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. అందరైతే లైక్ చేసారని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది